ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఇకపోతే ఇంతకుముందు మనకు హాట్స్టార్ అయితే ఉంటుండే, అది కూడా డిస్నీ ప్లస్ హాట్స్టార్ ఈ విధంగా అయితే ఉంటుండే కదా. అలా కాకుండా ఇప్పుడు మనకు జియో ఏం చేసిందంటే జియో ప్లస్ డిస్నీ హాట్స్టార్ కలిపి ఒక కొత్త అప్లికేషన్ అయితే లాంచ్ చేయడం జరిగిందన్నమాట. దాని పేరు వచ్చేసి జియో హాట్స్టార్ అన్నమాట. ఇది ఆల్టర్నేట్ కాదు, అది కూడా మెయిన్ ఓటీటీ ప్లాట్ఫామే. కాకపోతే దీన్ని అయితే జియో మనకు ఎందుకు మర్చి చేయడం జరిగింది, పైగా జియో వల్ల మనకు బెనిఫిట్స్ ఎలా ఉండబోతున్నాయి, అసలు హాట్స్టార్ జియోలోకి ఎందుకు మార్చడం జరిగింది అనేది నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు వివరిస్తాను. పైగా మీరు దీంట్లో ఎలాంటి కంటెంట్ అయితే మీరు ఫ్రీగా తీసుకోవచ్చు, జియో యూజర్స్ అయితే మీరు ఎలాంటి కంటెంట్ అయినా మీరు ఫ్రీగా అయితే చూసుకోవచ్చు అన్నమాట. ఇకపోతే ఈ హాట్స్టార్ ఉంది కదా, ఈ హాట్స్టార్ని మనం అప్డేట్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా మనం జియో హాట్స్టార్లోకి ఆటోమేటిక్గా అప్డేట్ అయితే అవుతాము. ఇక్కడ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోని లైక్ అయితే చేసుకోండి, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఈ న్యూస్ అయితే చాలా అద్భుతంగా పనిచేస్తుంది. పైగా మీరు ప్రతి ఒక్క కంటెంట్ ప్రీమియం కంటెంట్ని మీరు జియో సిమ్ యూజ్ చేస్తున్నట్లయితే 100% మీరు ఫ్రీగా యూజ్ అనేది చేసుకోవచ్చు. కాబట్టి కంపల్సరీగా ఈ వీడియోని లైక్ అయితే వేసుకోండి. తో పాటుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ యొక్క మొబైల్ ప్లే స్టోర్లోకి అయితే వెళ్ళి ఇక్కడ నుంచి మీరు జియో హాట్స్టార్ని ఈ విధంగా టైప్ అయితే చేసుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి మీరు హాట్స్టార్ అని టైప్ చేసినట్టయితే ఆటోమేటిక్గా మన కింద జియో హాట్స్టార్ అని ఆటోమేటిక్గా రావడం జరిగింది. ఇక్కడ నుంచి మనకు అప్డేట్ మాత్రమే అడుగుతుంది. సింపుల్గా మీరు ఇక్కడ నుంచి అప్డేట్ అయితే చేసుకోండి. దాదాపుగా ఇది మనకు ఓన్లీ ఫర్ 1.76 MBతో మనకు రావడం అయితే జరిగింది అన్నమాట. దీంట్లో మనకు ఎలాంటి మాడిఫికేషన్ జరిగింది, పైగా దీన్ని ఎందుకు మార్చేయడం జరిగిందో కూడా మీకు ముందు అయితే చూపిస్తాను. ఇకపోతే ఆటోమేటిక్గా జియో వాళ్ళు కావచ్చు హాట్స్టార్ని డైరెక్ట్ బై అయితే చేయడం జరిగింది అన్నమాట. దీంట్లో వచ్చే లైవ్ కంటెంట్స్ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, మూవీస్ కావచ్చు, గేమ్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి మీరు ఇక్కడ నుంచే మీరు యూజ్ అయితే చేసుకోవచ్చు. పైగా జియో యూజర్స్కి అయితే మాత్రం నిజంగా వండర్ఫుల్ బెనిఫిట్స్ అన్నమాట. వేరే వాళ్ళు సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు, బట్ జియో వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూసుకోవచ్చు, ఓపెన్ చేయగానే మనకు డైరెక్ట్గా హాట్స్టార్ లోగో అయితే రావడం జరిగింది, జియో హాట్స్టార్ అని. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి మీరు స్టార్ట్ వాచింగ్ మనం ఇక్కడే చేసుకోండి. మీరు ఇక్కడ నుంచి ఏదైనా చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ నుంచి ఇక్కడ చూసుకోవచ్చు, సేమ్ టు సేమ్ ఇంతకుముందు ఎలా ఉండేనో అలాగే ఉంటుంది, ఇంటర్ఫేస్ అయితే అలాగే ఉంటుంది. ఇప్పుడు జియో దీన్ని పర్చేస్ చేయడం జరిగింది కాబట్టి మనకు జియో హాట్స్టార్లోకి అయితే మారడం జరిగింది అన్నమాట. అంతే, దీంట్లో డిఫరెన్స్ ఏమీ లేదు. బట్ దీంట్లో ఉన్న ప్రీమియం కంటెంట్స్ అంతా మీరు జియో యూజర్స్ అయితే మాత్రం కంపల్సరీగా మీరు ప్రతి ఒక్కటి ఫ్రీగా చూసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు, క్రికెట్ కావచ్చు, మీరు ఏదైనా సరే మూవీస్ కావచ్చు, వెబ్ సిరీస్ కావచ్చు, ఏది చూడాలన్నా మనం డైరెక్ట్ ఇక్కడ నుంచి అయితే చూసుకోవచ్చు అన్నమాట. మీకు సంబంధించిన అకౌంట్ ఇక్కడనే ఉంటుంది. మీ యొక్క సెర్చ్ ఇంజన్ కావచ్చు, స్పీక్స్ కావచ్చు, డౌన్లోడ్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి మీకు ఇక్కడనే అవైలబుల్లో ఉంటాయి. కాకపోతే దీని యొక్క లోగో కావచ్చు, అదేవిధంగా దీని యొక్క పేరు కావచ్చు, రెండు మాత్రమే మార్చడం జరిగింది. రిమైనింగ్ టోటల్ హాట్స్టార్ ఇంతకుముందు ఎలా ఉంటుండేనో అలాగే మాత్రమే ఉంటుంది. బట్ దీంట్లో ప్రీమియం కంటెంట్స్ అంతా మనము ప్రజెంట్ అయితే ఫ్రీగా చూసుకోవచ్చు అనమాట. ఈ విధంగా జియో వాళ్ళకైతే ఇది ఒక అదర్స్ బెనిఫిట్స్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇకపోతే మీకు వీడియో ఏమాత్రం హెల్ప్ఫుల్ అయినా కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియోని మ్యాక్సిమం వీళ్ళతో మట్టుకు మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.